అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 12. ఇదా సంగతి. మీరు లవర్స్ అని ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఉండాలని అనుకుంటే అనుకోకుండా అది కాస్త ఈ బామ్మ చెవిలో పడిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు అంటూ వాళ్ళ ముందుకు వచ్చి నుంచుంది పార్వతమ్మ. అయ్యో బామ్మ, ఈ విషయం గురించి మీరు ఎవరికి చెప్పకండి. చెబితే ఆన్య నన్ను ఇప్పుడే చంపేస్తుంది అంటూ రిక్వెస్ట్గా అడిగాడు చరణ్. అవునా ఆన్య? ఈ విషయం గురించి ఎవరికైనా తెలిస్తే నువ్వు చరణ్ ఏం చేస్తావు? అది బామ్మ అంటూ నీళ్లు నములుతూ అంది ఆన్య. సరే, నేను ఎవరితోనూ చెప్పనులే. ఆన్య, నాకు చరణ్ బాగా నచ్చాడు. చరణ్ అన్నట్టు తనని ఎప్పటికీ నువ్వు వదలకు. అయినా నాకు ఈ విషయం గురించి ముందుగానే తెలుసు. నాకు మీ తాతకు అనుమానం వచ్చి వెంకట్ను గట్టిగా అడిగితే మీ గురించి మొత్తం మాకు చెప్పేశాడు. అవునా? అసలు మీకు మా మీద ఎందుకు అనుమానం వచ్చింది అంటూ అనుమానంగా అంది ఆన్య. మీరు ఇక్కడికి వచ్చిన రాత్రి ఇద్దరు నిద్రపోకుండా బయట కూర్చుని మాట్లాడుకోవడం నేను మీ తాతగారు చూశాము. మేము మాట్లాడుకుంటేనే మీకు అనుమానం వచ్చిందా బామ్మ అని అన్నాడు చరణ్. మీరు మాట్లాడుకుంటే రాలేదు చరణ్. మీ మాటల మధ్యలో ఈ ఇంటికి అల్లుడుగా నేను రావడం నా అదృష్టం అనుకుంటున్నాను అని ఆన్యతో మీరు అనడం, అది మా చెవున పడ్డం మాకు అనుమానం వచ్చేలా చేసింది అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయింది పార్వతమ్మ. చూడు, ఇదంతా నీ వల్లే. అనవసరంగా మా బామ్మకు తెలిసిపోయింది. ఇక రోజు నన్ను నీ గురించి, నీ ప్రేమ కబుర్ల గురించి తెలుసుకోవాలని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది అని అంటూ చరణ్ వైపు కోపంగా చూసింది. ఆన్య, కోపంగా చూడకు. అయినా ఏదో ఒకరోజు ఇంట్లో అందరికీ ఈ విషయం గురించి చెప్పాలి కదా. బామ్మకు ఇప్పుడే తెలిసింది కాబట్టి ఈరోజు తను మన ప్రేమకు సపోర్ట్గా ఉంటుంది. నువ్వేమీ భయపడకు అని ఆన్య చేతిని పట్టుకుని ధైర్యం చెప్పాడు చరణ్. సరే చరణ్, మనం ఇక వెళ్దాం. మరలా ఎవరైనా చూస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇంతలో అక్కడికి వెంకట్ వచ్చాడు. చరణ్, మీ ప్రేమ విషయం బామ్మ తాతలకు తెలిసిపోయిందిరా. అవునా? ఎవరు చెప్పారు అని తెలియనట్లుగా అన్నాడు చరణ్. చరణ్ అది అంటూ భయపడుతూ నేనే చెప్పాను అన్నాడు. ఎందుకు ఎందుకు చెప్పావు అంటూ కోపంతో అన్నాడు చరణ్. తాతయ్య కోపంగా చూస్తూ అడిగాడు అంటూ మాట నిదానంగా అన్నాడు. సరే వెంకట్, నువ్వు ఏమీ ఫీల్ అవ్వకు. జరిగిందంతా మా మంచికేలే అందే అన్య. అయితే నీకు నా మీద ఏమీ కోపం లేదుగా? లేదు వెంకట్, చరణ్ కూడా కావాలనే నేను ఆట పట్టిస్తున్నాడు అని అంది ఆన్య. అమ్మయ్య, నువ్వు ఏమంటావో, ఇది తెలిసి మీ ఇంట్లో ఏం గొడవలు అవుతాయో అని తెగ భయపడుతూ ఉంటే ఆ సుప్రియ ఏమో తనని అందగత్తని చెప్పలేదని ఇంకో పక్క నన్ను చంపుకు తింటుంది అని అంటుండగా ఇంతలో అక్కడికి సుప్రియ వచ్చింది. వెంకట్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటూ. ఓ చరణ్, ఆన్య మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అవును చరణ్, నాదో డౌట్. నువ్వు ఆన్యని ఎందుకు విన్నర్ను చేయలేదు? ఓ అదా నీ డౌట్, చెప్తాను విను. తాతయ్య బామ్మ నాకు ఇచ్చిన పనిని పర్ఫెక్ట్గా చేయాలి, చేశాను. ఇక నా ప్రేమ నా మనసుకు సంబంధించింది. నా పరంగా ఎవరు అవునన్నా కాదన్నా ఆన్య నా ఆరాధ్య దేవత. ఆమె అందరికంటే అందంగా ఉంది అని నేను ఎవరి ముందు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నేను తనకు ఇచ్చే విలువ అది. నేను అందరికీ ఇచ్చేదానికంటే ఎంతో ఉన్నతమైనది. ఆ విషయం ఆన్యకు కూడా తెలుసు. ఇంకా ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. మాకు ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. మరి అలాంటప్పుడు మేము ఎందుకు ఇతరుల ముందు ఒకరిని ఒకరు పొగుడుకోవడం? నేను ఆన్య అందగత్తె అని పొగిడి బహుమతి ఇస్తేనే ఆమె మీద నాకు ప్రేమ ఉన్నట్లా? ఇలాంటివి నేను చేసినా చేయకపోయినా ఆన్య అంటే నాకు ప్రాణం అని అన్నాడు చరణ్. ఆ మాటలు విన్న వెంకట్ చప్పట్లు కొడుతూ, ఇంత బాగా చెప్పావురా. నువ్వు చెప్పింది 100% నిజం. ఇది అర్థం కాని వాళ్ళు మాత్రం ఇలా ప్రేమించే వాళ్ళని హింసిస్తూ ఉంటారు. వెంకట్, నువ్వు నన్నే కదా అన్నావు అని కోపంతో అడిగింది సుప్రియ.
అబ్బే నిన్ను కాదు బంగారం, నేను మామూలుగా మన గురించి కానట్లు మన గురించి చెప్పాను అంతే అంటూ వెళ్ళిపోయాడు. వెంకట్ అన్న మాట అర్థమవునట్లుగా కన్ఫ్యూజన్తో వెంకట్ అసలు నువ్వు ఏమన్నావు అంటూ అతని వెనకాలే వెళ్ళింది. అది చూసిన చరణ్ ఆన్య ఆపుకోలేక నవ్వుతూ ఉన్నారు. ఇలా చరణ్ ఆన్య వాళ్ళ ఇంట్లో చాలా బాగా కలిసిపోయాడు. అక్కడికి వెళ్ళిన అందరికీ ఆన్యతో పాటు వాళ్ళ కుటుంబం కూడా బాగా నచ్చింది. ఎప్పుడూ పల్లెటూరు వెళ్ళి చూడని రమ్య కోరిక కూడా ఆన్య వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో తీరింది. 2 రోజుల పండగ 2 క్షణాల్లో అయిపోయిందా అనిపించింది చరణ్కు. ఆన్య కుటుంబంను చూసిన తర్వాత ఆ ఇంటికి అల్లుడుగా రావాలని గట్టిగా అనుకున్నాడు చరణ్. ఎందుకంటే ఆ కుటుంబం వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ తనకి బాగా నచ్చాయి. చరణ్ చరణ్ అంటూ గట్టిగా అంది ఆన్య. దాంతో చరణ్ తన జ్ఞాపకాలకు పులి స్టాప్ పెట్టి తన ఆలోచనలు ఆన్య అనే మాటల దగ్గరకు వచ్చాయి. చరణ్, నీకు గుర్తుందా, నువ్వు ఇంకా మనం ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఊరి పండగకు మా ఇంటికి వెళ్ళాము? గుర్తుంది ఆన్య. అయినా ఆ మంచి గుర్తులను నేను ఎందుకు మర్చిపోతాను? మా ఇంట్లో మేము అందరం ఒకరినొకరం ఎంతో ఆనందంగా ప్రేమగా ఉండేవాళ్ళం. అటువంటి మా కుటుంబంలో ఆరని మంటలు రగిల్చాడు. నేను వాడిని ఊరికే వదిలిపెట్టెను. వాడు బతికి ఉండగానే నరకం చూపిస్తాను అంది ఆన్య. అది సరే ఆన్య, ఇంతకీ విక్కీ ఏం చేశాడో చెప్పు. చెప్పడం ఎందుకు చరణ్, చూపిస్తాను. రేపు నాతో పాటు మా ఊరికి వెళ్దాం, రెడీగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆన్య. ఆన్య ఉదయం ఆఫీస్కి తన లీవ్ లెటర్ను స్మితకి ఇచ్చి పంపించింది. ఇక చరణ్ తన క్యాబిన్లో అర్జెంట్ పనిలో పడి బిజీగా వర్క్ చేస్తున్నాడు. ఇంతలో డోర్ తీసుకుని లోపలికి స్మిత వచ్చింది. చరణ్, ఆన్య ఈరోజు తన లీవ్ కోసం లెటర్ పంపింది అని అంది. అప్పుడు గుర్తుకొచ్చింది చరణ్కు, ఈరోజు నేను ఆన్య వాళ్ళ ఊరు వెళ్ళాలని నన్ను రమ్మని చెప్పింది కదా అని అనుకుంటూ తన చేతిలో ఉన్న ఫైల్ను మూసేసి, స్మిత ఆ లెటర్ అక్కడ పెట్టి వెళ్ళు అని చెప్పి తన రూమ్లో తీసిన ఫైల్స్ అన్నీ సర్ది ఆన్య పంపిన లెటర్ తీసుకుని మోహన్ రావు దగ్గరికి వెళ్ళాడు చరణ్. పెద్దనాన్న, నాకు ఈరోజు సెలవు కావాలి అని అన్నాడు. మోహన్ రావు చరణ్ కంగారుగా ఉండటంను తన చేతిలో ఉన్న లెటర్ను చూసి, సరే తీసుకో కానీ ఎప్పుడూ లేనిది నువ్వు కూడా సెలవు కోసం లీవ్కి లెటర్ని తీసుకుని వచ్చావా అన్నాడు. అయ్యో, ఇది నాది కాదు పెద్దనాన్న, ఆన్య ఇచ్చింది. అదేంటి ఇంత అర్జెంటుగా ఆన్యకు సెలవు ఎందుకు? ఆమె ఉద్యోగంలో చేరింది ఈ మధ్యనే కదా, మరలా ఇంతలోనే పదే పదే సెలవులు ఏమిటి? చరణ్, ఒకసారి ఆన్యని రమ్మని చెప్పు. అది పెద్దనాన్న, ఆన్య రాలేదు, ఈ లెటర్ని స్మితకి ఇచ్చి పంపించింది అని అన్నాడు. అవునా, మరి నీకు ఈరోజు సెలవు ఎందుకు? నువ్వు లేక ఆన్య కూడా లేకపోతే ఎలా అని అన్నాడు. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది పెద్దనాన్న, ప్లీజ్ ఈరోజు నేను వెళ్ళాలి అంటూ రిక్వెస్ట్ చేస్తూ అన్నాడు. దాంతో మోహన్ రావు కాదనలేక వెళ్ళమని అన్నాడు. వెంటనే తన చేతిలో ఉన్న లెటర్ను టేబుల్ మీద పెట్టి హడావిడిగా వెళ్ళిపోయాడు చరణ్. మోహన్ రావు టేబుల్ మీద ఉన్న లెటర్ తీసి చదువుతూ ఆన్య జరిగిన దానికి ఫీల్ అయి ఉంటుందని భావించి తనకు ఫోన్ చేశాడు. ఆన్య, నిన్న జరిగిన దాని గురించి నీతో మాట్లాడాలని ఆన్య మోహన్ రావు మాట్లాడుకుంటూ ఫోన్ కట్ చేసిన కొంతసేపటికి చరణ్ వచ్చాడు. ఏంటి చరణ్, ఇంత లేటుగా వచ్చావు? ఇంతకు ముందే మీ పెద్దనాన్న నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అవునా, ఎందుకు ఫోన్ చేశారు? మన గురించి ఏమైనా అడిగారా? లేదు, నిన్న జరిగిన దానికి ఫీల్ అయి ఫోన్ చేశారు. నీకు ఇది తప్పనిపించడం లేదా ఆన్య? అంత పెద్ద అయినా ఏ తప్పు చేయకుండా అసలు తప్పు చేసిన నీకే తను ఫీల్ అవుతూ క్షమాపణ అడగడం ఎంతవరకు న్యాయం? చెప్పు ఆన్య అని చరణ్ అనగానే, ఏది న్యాయం ఏది అన్యాయం అనేది కొంచెం సేపు ఆగితే నువ్వే చెప్తావు చరణ్. ఇప్పుడు ఇక్కడ ఈ మాటలు ఎందుకు, పద వెళ్దాం అని బైక్ ఎక్కి కూర్చుంది. ఇక ఆన్య వాళ్ళ ఊరికి వారి ప్రయాణం సాగింది. విక్కీ వలన ఆన్య కుటుంబానికి జరిగిన అన్యాయం ఏమిటి? ఆన్య ఎందుకు మోహన్ రావు కుటుంబం మీద అంతలా పగ పెంచుకుంది? ఇక ఇదంతా తర్వాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.